శివాయ. శివరాత్రి సందర్భంగా శ్రీ మల్లన్న పాగ మా ఇంటికి తీసుకొచ్చారు. పూజ చేసి నైవేద్యం చేసి సమర్పించాము. చాలా ఆనందంగా ఉంది. శ్రీ జన్మజన్మ సుకృతంగా భావిస్తున్నాము. భక్తులందరూ వచ్చారు. బాగా జరిగింది. మహాదేవ శంభో శంకర క్షీరారామలింగేశ్వర స్వామికి మల్లన్న పాగ సమర్పించడానికి ఇచ్చేసిన తలపాగా మా ఇంటికి వచ్చింది. దానికి మేము ఘనంగా పూజలు చేసి నైవేద్యాలు అవి పెట్టి మా బంధువులందరితో కూడా మేము చాలా బాగా చేసుకున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి మల్లన్న పాగ ఈ రోజున మా స్వగృహానికి రావడం చాలా ఆనందదాయకం. రాష్ట్రంలోనే శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే లింగోద్భవ సమయంలో జరిగేటువంటి ఈ తలపాగా స్వామివారికి సమర్పించే యొక్క మహాఘట్టం అక్కడ శ్రీశైలంలో, ఇక్కడ పాలకొల్లులో జరుగుతుంది అన్న విషయం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరి శివరాత్రి లింగోద్భవ సమయాన స్వామివారి గర్భగుడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క తలపాగా నందీశ్వరుని చుట్టుకుంటూ అలాగే పసిడి కొండల పైకి ధ్వజస్తంభం రెండు వైపుల నుంచి పసిడి కొండల పైకి కడతారు అనేది ఈ తలపాగా ఎంతో శ్రేష్టమైన విశేషమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం. మరి స్వామివారి ఆశీస్సులతో ఇది మా స్వగృహానికి రావడం, ఇరుగు పొరుగు మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ తలపాగాని స్పృశిస్తూ పూజలు చేసుకుని ఈ రోజున మహద్భాగ్యం కలగజేసినటువంటి పాలకొల్లు క్షీర రామలింగేశ్వర ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ, అదేవిధంగా యాజమాన్యానికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ దగ్గులూరు వాస్తవ్యులు సోమేశ్వరరావు గారి పుత్రులైనటువంటి వారు గత 47 సంవత్సరాల నుంచి ఇది 47వ సంవత్సరం యొక్క తలపాగా కార్యక్రమం మొదలుపెట్టి 47 సంవత్సరాల నుంచి 365 రోజులు నిష్టగా రోజుకొక మూలకాడికి 365 రోజులు కూడా 365 మూలలతో తయారు చేసినటువంటి ఈ యొక్క స్వామివారి పాగ ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటూ ఈ యొక్క దీక్ష చేస్తూ ఈ యొక్క స్వామివారి తలపాగాన్ని తయారు చేయడం. మరి మల్లన్న పాగ ఈ రోజున పాలకొల్లు ప్రజలందరూ కూడా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర క్షీర రామలింగేశ్వర స్వామి వారి మల్లన్న పాగ. మాది దగ్గులూరు గ్రామము, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. క్షీర రామలింగేశ్వర స్వామి వారి మల్లన్న పాగ. ఈ పాగ అనగా స్వామివారికి కార్తీక మాసములో ప్రారంభించిస్తూ తొలువ సోమవారం గారికి మొదలు పెట్టుకుంటూ స్వామివారికి అలంకరణ చేసుకుంటూ నిష్టగా దీక్షగా పూజలు చేసుకుంటూ స్వామివారికి మల్లన్న పాగ తయారు చేస్తాము. ఇదే రకముగా స్వామివారికి 41 రోజు మండల దీక్షగా వేసుకొని ఇది 3వ సంవత్సరం క్షీర రామలింగేశ్వర స్వామివారికి నేను దీక్షగా మాల వేసుకుని ఇడుముడి సమర్పిస్తున్నాను. అదే రకంగా స్వాములందరూ కూడా క్షీర రామలింగేశ్వర స్వామివారికి దీక్షగా శివదీక్ష చేసి స్వామివారికి అందరూ భక్తులందరూ కూడా స్వామివారికి ఇడుముడి సందర్శించాలని 41 రోజు మండల దీక్ష చేసి స్వామివారికి రావాలని భక్తులందరూ కూడా కోరుకుంటున్నాను. నేను దగ్గులూరు. అదే రకంగా ఇదే దీక్షగా మల్లన్న పాగ తయారు చేసుకుంటూ 41 రోజు దీక్ష పీఠం పెట్టుకుని స్వామివారికి అలాగే క్షీర రామలింగేశ్వర స్వామివారికి మల్లన్న పాగ చేనేత మగ్గముతో నేస్తూ
ఉదయం లెగ్గానే తలస్నానం చేసుకుంటూ వినాయకుడి పూజ చేసుకొని అలాగే క్షీర రామలింగేశ్వర స్వామి వారి 108 చరణాలు చదువుకుంటూ అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కూడా 108 చరణాలు చదువుకుంటూ దీక్షగా ఈ పాగాను తయారు చేస్తాము. అలాగే క్షీర రామలింగేశ్వర స్వామి వారికి పంచారామ శాస్త్రాల్లో కల్లా క్షీర రామలింగేశ్వర స్వామి వారికి ఈ మల్లన్న పాగా మా తాతల కాలం వంశపారకం నుండి కూడా వస్తుంది. ఈ పాగాను మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ టయాన్ని స్వామివారికి ఈ పాగాను సమర్పించబడును. ఈ పాగాలో ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి పట్టు పంచి, అమ్మవారికి చీరా జాకెటు, నందీశ్వరుడికి పంచీకండవ, వినాయకుడికి పంచీకండవ, అలాగే కుమారస్వామికి కూడా పంచీకండవ ఉంటుంది. ఇందులోనే 365 మూరలు ఏకంగా ఉన్న వస్త్రాన్ని క్షీర రామలింగేశ్వర స్వామి వారికి సమర్పించి బ్రాహ్మణ్స్ పూజ చేసుకుని స్వామివారికి అలంకరిస్తారు. 365 రోజులు. అదే రకంగా భక్తులందరూ వచ్చి మాకు సహకారం చేస్తూ ఆలయ గర్భ శిఖరం మీద ఉన్న శిఖరానికి ఈ లింగోపోదయాన్ని స్వామివారికి కట్టి అలాగే ఎదర మళ్ళా చిన్న గోపురం ఉంటుంది. దాన్ని సింహాలకు అటువైపు ఇటువైపు చుట్టుకుంటూ అలాగే జయస్తంభానికి అటువైపు ఇటువైపు కూడా కట్టుకుంటూ గాలి గోపురం మీదకు కట్టుకుంటూ ఉంటామండి. 365 మూరలు. ఈ మల్లన్న పాగా అనగా ఏమిటంటే మా తాతల కాలం నుండి వంశపారకంగా వచ్చినది ఏమిటంటే 365 రోజులు సరిపడే వస్త్రానికి దంపతుల వారు ఇంటికి తీసుకొచ్చి శుద్ధిగా భక్తిగా ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఈ పాగాను దంపతులు ఇద్దరూ కూడా పూజ చేసుకుని క్షీర రామలింగేశ్వర స్వామిని తలుచుకుంటూ ఇంటింటికి పిలిచిన వారి ఇంటికి వెళ్ళి శుద్ధిగా భక్తిగా ఆ స్వామివారికి 365 మూరలకు కూడా దంపతులు పూజ చేసుకుని. For more videos like this, subscribe Big TV channel.